దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మయూన్ ఎయిర్పోర్ట్ రన్వేపై విమానం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం పేలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 23 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బ్యాంకాక్ నుంచి మయూన్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మయూన్ ఎయిర్పోర్ట్ రన్వేపై విమానం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం పేలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 23 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బ్యాంకాక్ నుంచి మయూన్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ముయాన్ ఎయిర్పోర్ట్ రన్వేపై విమానం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం పేలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 23 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బ్యాంకాక్ నుంచి ముయూన్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ముయూన్ ఎయిర్పోర్ట్ రన్వేపై విమానం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం పేలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 23 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బ్యాంకాక్ నుంచి ముయూన్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.